మీకు మోసం చేస్తారు. కానీ 3,000 కోట్లు ఏదైతే రిలీజ్ కావాలనే ఫండ్స్ గురించి చెప్తున్నారో మరి ఈ ఫండ్స్ గురించేనా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఫెంటాస్టిక్, మంచి ప్రశ్న వేసినావు పవన్. వీళ్ళకి డబ్బులు కావాలి, ఇప్పుడు డబ్బులు శాంతం అయిపోయినాయి. నువ్వు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నీకు ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నువ్వు ఎలక్షన్ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎట్లా వస్తుంది? అందుకే వీళ్ళు మున్సిపల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారో నాకు నమ్మకం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు చేసుకొని డబ్బంతా తెచ్చుకొని శాంతం తినేస్తారు వీళ్ళందరూ. బీసీలకి 42% అనేది పోయింది, ఇప్పుడు 17% బీసీలకు పోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారని బీసీలు క్వశ్చన్ చేస్తే 3,000 కోట్లు రావాలనేది ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం. బీసీ 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 అని మాట్లాడుతున్నారు. వరంగల్ మొత్తం సర్వనాశనమైపోయి ఈరోజు తిండికి కూడా కష్టపడి, ఒకప్పుడు కనీసము బట్టల మిల్, పేపర్ మిల్లు ఉండేది, అక్కడ బట్టల మిల్లు ఉండేది వరంగల్లో. ఈ రోజు తిండికి తిప్పలకు లేకుండా రోడ్ల మీద పడి దాదాగిరీలు చేసుకుంటా పాపం రాజకీయాలు చేసుకుంటూ పనికొచ్చేది ఒక్క పని చేయకుండా వరంగల్ మొత్తం ఎంత మంది బీసీలు పెద్దలిండ్లు, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్ల బీదరికంతో కొట్టుకోబోతున్నాయి. కరీంనగర్ ముందు పోయింది దానికన్నా, హాస్పిటల్ ఇండస్ట్రీ అనుకుంటూ. ఎక్కడ కాకుండా పోయింది వరంగల్. ఏది మరి మా బీసీలేరి? నాయన మీకు ఒకటే మాట చెప్తా, నాకు ఒక కార్పొరేటర్ తెలుసు, నాకు ఒక కాంగ్రెస్ కార్యకర్త తెలుసు, నాకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త తెలుసు. నాకేదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనులు జరుగుతాయని ఓట్లు వేయకండ్రా బాబు. వీడు ఎవ్వడు నీకు పనులు చేసి పెట్టాడు, ఆయనకే దిక్కు లేదాడా, నీకేం చేయలేడు వీడు. సిర్ఫ్ ఈ రోజు శుభ్రంగా చెప్తున్నా, బీహార్ లో కూడా ఓడిపోయినరు కాంగ్రెస్ వాళ్ళు, రేపు వెస్ట్ బెంగాల్ లో కూడా ఓడిపోతారు. ఈ రేవంత్ రెడ్డి గారు అడ్డమైన దారులు తొక్కి హిందూ దేవుళ్ళని అందరినీ తిట్టి ఆ టోపీగా ఎత్తులపై పుట్టబెట్టుకొని ఆడు నువ్వు ఒకటే అనుకుంటూ, నేను పాకిస్తాన్ మన పాకిస్తాన్ అనుకుంటా, ఇంతకీ ఆళ్ళనీతి మీద టోపీ పెడుతుండు ఈ క్యాండిడేట్. ఆ బీద ముస్లిం తలకాయ మీద కూడా టోపీ పెడుతుండు. ఆళ్ళకు కూడా ఏం జరుగుతలేదు. నీకు హిందూకి నీకేం జరగదు. హైలైట్ ఏంటంటే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అన్నిటి మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఏమన్నా జూబ్లీహిల్స్ దెబ్బ నుంచి బయటకు రాలేదేమో ఇంకా కేటీఆర్ గారు. ఆ దెబ్బ నుంచి సుస్తాయి బయటకు వస్తలేడేమో. ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతా. మెస్సీ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అతనికి సంవత్సరానికి దాదాపు 1,000 కోట్లు తగలేసేటట్టుగా ఇప్పుడు నడుస్తున్న చర్చ. మీరేం చెప్తారు? చూడు పవన్, ఆ మెస్సీ గారు ఇక్కడికి రాని, మెస్సీని ఇక్కడ రమ్మని